రియల్ టైమ్ సినారియోని కన్సిడర్ చేసుకుంటే మనం ఏం చేద్దామంటే రిమైనింగ్ పార్ట్లోకి వెళ్ళిపోతాం. ఓకేనా? యా, వసంత్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్? Just one second. Harsha, don't upload the video on today's session. Okay, sir. Yeah, Vasant, can you? Yeah. Mm. Mm. ఓకే. యాహ్! మా అమ్మాయి చెప్పింది. ఏంటంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టికెట్ అనమాట. రైట్ నౌ మనకి ఇంటర్వ్యూ పర్పస్‌లో మోస్ట్ కామన్‌గా, మోస్ట్ ఫ్రీక్వెంట్‌గా అడుగుతున్న వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. ఈ టికెట్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ టికెట్ అనేది కనుక సాల్వ్ చేయడం కాకపోతే మోస్ట్‌లీ చాలా ఇంటర్వ్యూస్‌లో ఏమవుతుందంటే ఇదే క్వెషన్స్ రిపీట్ అవ్వడం జరుగుతుందనమాట. ఎలా ఏంది అనేది చూద్దాం. అంటే మనకేం అడిగినారంటే ఒక సంబంధించిన మనల్ని ఏమని అడిగినారంటే ఒక ప్రోగ్రామ్ రాయమన్నాడు. ఆ ప్రోగ్రామ్ ఎలా రాయమన్నాడంటే ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ ప్యాటర్న్ని ఫామ్ చేయాలి మనం. రైట్ యాంగులర్ ట్రయాంగులర్ని ఫామ్ చేయాలి. విత్ వేటి సహాయంతో చేయాలి అంటే నంబర్స్. కొన్ని నంబర్స్ని తీసుకొని ఆ నంబర్ని ఏం చేయాలంటే రోస్గా పెట్టేసేసి ఆ రోస్ని మనం ఏం చేయాలంటే ఆ రోస్ ఆధారంగా మనం ఏం చేయాలంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగులర్ ప్యాటర్న్ని ఫామ్ చేయాలన్నమాట. ఎగ్జాంపుల్ అయితే ఎన్ అనే దాన్ని ఏమని పిలుస్తారంటే ఇంటీజర్ అని పిలుస్తారు. మనకి ఇన్పుట్ అని ఒక డబ్బా ఇస్తారు. ఆ ఇన్పుట్ డబ్బాలో ఒక నంబర్ ఇస్తారు. ఆ నంబర్ ఎంతైతే చెప్తుందో అన్ని రోస్ అనేవి మనం ఫామ్ చేయాలన్నమాట. వాటిల్లో మనం వేటిని యూజ్ చేయాలంటే నంబర్స్ అనే వాటిని యూజ్ చేసేసి ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ ప్యాటర్న్ని ప్రింట్ చేయాలి. ఇప్పుడు ఇన్పుట్లో నాకు 4 అని ఇచ్చారనుకో, ఎన్ని రోస్ ఉండాలి? 4 రోస్ ఉండాలి. మొదటి రోలో 1 అని ఉండాలి, తర్వాత రోలో 1, 2 అని ఉండాలి, తర్వాత రోలో 1, 2, 3 అని ఉండాలి, తర్వాత రోలో 1, 2, 3, 4 అని ఉండాలి. ఇలా మనం నంబర్ ఎంతైతే తీసుకున్నాం ఇన్పుట్లో ఆ నంబర్ ఆధారంగా మనం ఏం చేయాలంటే అన్ని రోస్ ఆ రోస్లో వాల్యూస్ అన్ని ఎలా ఉండాలంటే మీకు అవుట్పుట్ ఫార్మాట్లో చూపించాలంటే ఫామ్ చేయాలి. అలా కనుక మనం ఫామ్ చేయాలంటే ఒక రెక్టాంగులర్ ట్రయాంగిల్ ఫామ్ చేయాలంటే ఎలా ఫామ్ చేస్తారు అనేది నాకు ఇచ్చిన ఒక మేజర్ టికెట్ అనేది. ఈ టికెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే ఓకే. యా, దానిలో మనం ఎలా చేస్తారనేది చూద్దాం. అలానే నాకు ఇచ్చిన ఇంకొక క్లూ తీసుకుందాం. నాకేమి ఇచ్చారంటే ఇన్పుట్ అనే ఫార్మాట్లో డబ్బాని వాడుకోవాలి. ఆ డబ్బాలో మనం ఒక ఇంటీజర్ అనేది తీసుకుందాం. ఆ ఇంటీజర్ ఎంత అయితే అయిందో దానికి తగ్గట్లు మనం ఏం చేయాలంటే అన్ని నంబర్ ఆఫ్ రోస్ అనేవి ఏర్పడాలి. ఎలా అంటే మీకు ఇచ్చిన అవుట్పుట్ ఫార్మాట్లో ఉన్నట్టు రావాలన్నమాట. అలానే రిజల్ట్ అనేది ఎలా ఉండాలంటే ఇంకొకటి ఇచ్చారు మనకి. రిజల్ట్ అనేది మనకి ఎలా ఉండాలంటే మనం తీసుకున్న నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్ ఆధారంగా మనకి ఏం కావాలంటే రైట్ యాంగులర్ ట్రయాంగులర్ ఫామ్ అవ్వాలి. బట్ మనకి ఒక నోట్ ఇచ్చారు మనకి ఏంటిదంటే ఎవ్రీ నంబర్ ఆఫ్టర్ మనకి ఏం కావాలంటే ఒక స్పేస్ అనేది ఫామ్ అవ్వాలి. ఇలా ఫామ్ అవ్వాలి అంటే మనం మనం ఏం చేస్తామంటే పైథాన్లో ఒక ప్రోగ్రామ్ ఎలా రాస్తారు అనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టెక్నిక్ అనమాట. ఓకే ఓకే. ఇలాంటి టికెట్ కనుక చేయాలంటే ప్రీవియస్లీ మనం ఎప్పుడు కూడా చేయలేదన్నమాట ఇలాంటి టికెట్స్. ఇలాంటి టికెట్ కనుక చేయాలి అంటే ఎలా డీల్ చేస్తారు, ఎలా అప్రోచ్ అవుతారు అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే డన్. ఇప్పుడు నేను ఏం చేద్దానంటే ఒక టికెట్ తీసుకున్నాను. ఏంది నా టికెట్? వాట్ ఈస్ దట్? వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ దిస్ టికెట్? ఎందుకు నాకు ఇంకా ఇప్పుడు సపోజ్ దట్ ఇన్పుట్లో నేను ఒక నెంబర్ 4 అని తీసుకున్నాను. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావాలి? అవుట్పుట్ ఏం రావాలి? ఈ నెంబర్ని బేస్ చేసుకుంటే అన్ని రోస్ కావాలి. ఆ రోస్ అన్నిటిలో నాకు ఏం కావాలంటే నెంబర్స్ ఉండాలి. ఎలా ఉండాలి? రైట్ యాంగులర్ ప్యాటర్న్లో 1 అని ఉండాలి ఫస్ట్ రోలో, సెకండ్ రోలో 1, 2, థర్డ్ రోలో 1, 2, 3, ఫోర్త్ రోలో అయితే ఏముండాలి? 1, 2, 3, 4 అని ఉండాలన్నమాట. ఇలా ఉండేటట్టు మనకి ఏం కావాలంటే ఒక రైట్ యాంగులర్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అవ్వాలి. ఇలా ఫామ్ అవ్వాలంటే మనం ఎలా చేస్తాం అనేది మనకి ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఇలా కనుక ఈ టైప్లో కనుక నంబర్ సిరీస్లో కానీ ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ని కనుక మనం ఫామ్ చేయాలనుకో
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే దీనిలో ఉన్న ఏదో ఒక ర్యాండమ్ రో తీసుకో. లాస్ట్ ఇక్కడ ఉన్న ఏదో ఒక ర్యాండమ్ రో తీసుకో. ఆ రోని మనం మాన్యువల్గా ఎలా బిల్డ్ చేస్తారనేది చూడు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇక్కడ ఇచ్చిన రోలో మనం ఏదైనా ఒక రోని, ఇక్కడ ఇచ్చిన మనం ఈ ప్యాటర్న్లో ఏదైనా ఒక రో తీసుకో. ఆ రోని ఎలా బిల్డ్ చేస్తారనే ప్యాటర్న్ ఫస్ట్ మనం చూద్దాం అనమాట. ఓకే, ఇక్కడ మనం థర్డ్ రో తీసేసుకుని ఆ థర్డ్ రోని ఎలా బిల్డ్ చేస్తారనేది చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? ఓకే. లేటర్ మనకు ఒక రోని కనుక మాన్యువల్గా బిల్డ్ చేయడం అనేది వస్తే అసలు మనం మాన్యువల్గా చేసుకుంటూ వెళ్తే ఎప్పుడు ఏ స్టెప్ వాడతారు, ఎందుకు ఏ స్టెప్ వాడతాము అనే కాన్సెప్ట్స్ అనేవి మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎప్పుడైతే ఏ కాన్సెప్ట్ వాడతారో మనకు తెలిసిపోయిందనుకో ఆటోమేటిక్గా మనం ఏం చేయొచ్చంటే రిమైనింగ్ టికెట్స్ చేసేటప్పుడు ఇలాంటి పర్పస్లో ఉన్నప్పుడు ఇలాంటి టికెట్ వాడాలి అనేది మనకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అందుకోసం మనం ఏం చేద్దాం, ఫస్ట్ మాన్యువల్కి ఈ టికెట్ని ఎలా సాల్వ్ చేస్తారో ఆ అప్రోచ్ చేసేది వీటిని కూడా చూద్దాం అన్నమాట. ఓకేనా? ఓకేనా. దాంట్లో ఫస్ట్ వన్లోకి వెళ్దాం. ఫస్ట్ వన్, లెట్స్ గో టు అవర్ ఫుడ్ ప్లేగ్రౌండ్. రైట్, నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఏదైనా టికెట్ సాల్వ్ చేయాలంటే నేనేం చేయాలి, ఇన్పుట్ అనే ఒక డబ్బా యూజ్ చేసి ఈ ప్రోగ్రామ్ రాయాలి కాబట్టి ఇన్పుట్లో ఒక డబ్బా రాస్తున్నాను. ఇప్పుడు నేనేం చేశానంటే దీన్ని ఒక వేరియబుల్ రాస్తున్నాను. నమ్మని ఒక వేరియబుల్గా తీసుకున్నాను. నమ్మి కొద్ది ఏమని రాస్తానంటే ఇంకా ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను. అప్పుడు నేను ఏమైందంటే ఇన్పుట్ అనే ఫార్మాట్ ఏదైతే ఇచ్చారో ఆ ఇచ్చిన వాల్యూ మొత్తాన్ని కూడా ఏం చేసింటే ప్రోగ్రామ్లోకి మార్చుకున్నాను. ఇక్కడ దాకా అందరికీ తెలుసు. తర్వాత మనం ఏం చేయాలి, ఇన్పుట్లో నేను ఎంత తీసుకున్నాను, 4 తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఏం కావాలి నాకు వస్తుందా, ఏం కావాలి, 4 రోస్ అనేవి ఫామ్ అవ్వాలి. ఈచ్ రోలో కూడా నాకు ఏమి ఉండాలంటే నెంబర్స్ అనేవి ఉండాలి. ఏ నెంబర్స్ ఉండాలంటే ఫస్ట్ రోలో 1 అని, సెకండ్ రోలో 2 అని, థర్డ్ రోలో 3 అని, ఫోర్త్ రోలో 4, 1 2 3 4 అని ఉండాలన్నమాట. ఇలా రావాలి అంటే మనం ఎలా క్రియేట్ చేస్తారు ప్రోగ్రామ్ని ఎలా రాస్తారని నాకు ఇచ్చిన మనకు మేజర్ టికెట్. ఈ టికెట్ కనుక మనం చేయాలంటే ఏం చేస్తారని ఫస్ట్ చూద్దాం. ఏం చేస్తారు, ఫస్ట్ దీనిలో ఉన్న ఏదైనా ఒక రోల్ని ఫామ్ చేయడం అనేది చూద్దాం. ఫస్ట్ ఏ రోల్ ఫామ్ చేద్దాం, ఫస్ట్ 1, తర్వాత 2, తర్వాత స్పేస్ ఇచ్చి 3. ఇలా కనుక ఫామ్ చేయాలంటే మనం ఇప్పుడు దాకా తెలుసుకున్న టెక్నిక్స్లో ఏ టెక్నిక్ని వాడేసి మనం క్రియేట్ చేయొచ్చు ఆ రోల్ని. ఎలా క్రియేట్ చేస్తారు, ఎనీబడి నోస్? నాకేమి ఇప్పుడు ఇది మాన్యువల్గా కావాలి. నాకేం కావాలంటే ఫస్ట్ 1 ఉండాలి, తర్వాత కొంచెం స్పేస్ ఉండి 2 ఉండాలి, తర్వాత కొంచెం స్పేస్ ఉండి 3 ఉండాలి. ఇలా కనుక ఒక రోని కనుక మీరు ఫామ్ చేయాలంటే మాన్యువల్గా మీకు చెప్పిన కాన్సెప్ట్ ఎలా ఫామ్ చేస్తారు? ఎలా ఫామ్ చేస్తారు? ఎలా అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ప్రింట్ ఆఫ్ అని రాద్దాము. తర్వాత ఏం చేద్దామంటే ఒక 2 బ్రేసెస్ పెట్టుకొని దాంట్లోకి వెళ్ళి STR1 అని ఇద్దాం. తర్వాత నాకేం కావాలి, ఏమైందో చూద్దాం. 1 అనేది ఇచ్చేసేసి దాని పక్కన ఏం చేద్దామంటే మళ్ళీ ప్లస్ పెడదాం. ప్లస్ పెట్టేసి STR2 అని ఇచ్చాను. ఏమైందో చూద్దాం. ఏమైంది నన్ను వస్తుందా, 2 అని. తర్వాత నాకు 3 అనేది కూడా ఒకే టైంలో రావాలి. అప్పుడు నేనేం చేద్దాము, మళ్ళీ స్పేస్కి మళ్ళీ ప్లస్ పెట్టేసి STR3 అని ఇచ్చాను. వాటికి ఇచ్చేద్దాం. 3 1 2 3 అని వచ్చింది. బట్ నాకేం కావాలి, ఒక నెంబర్ తర్వాత ఇంకో నెంబర్ స్పేస్ కావాలి. అలా స్పేస్ కావాలంటే మనం ఏం చేయొచ్చు, ప్లస్ అని పెట్టేసి డబుల్ కోసం స్పేస్ ఇచ్చేసాను. ఇదే లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ మొత్తాన్ని ఏం చేద్దాము, ఇలానే మళ్ళీ ఏం చేద్దాం, సెకండ్ నెంబర్ తర్వాత వచ్చేద్దాం. మళ్ళీ ఏం చేద్దాం, ప్లస్ పెట్టేసేసి తర్వాత ఏం చేద్దాం, డబుల్ కోసం స్పేస్ ఇచ్చేద్దాం. తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం చేద్దాము, ప్లస్ పెట్టి డబుల్ పెట్టి స్పేస్ ఇచ్చేద్దాం. ప్లస్ పెట్టాను, ప్లస్ ఇచ్చేసి ఏం చేద్దాం, డబుల్ పెట్టి స్పేస్ ఇచ్చాను. ఇచ్చేసి క్లియర్ అని చూసాను. అప్పుడు నాకేమైంది చూద్దాం. నాకు ఒక రోలో ఐటమ్స్ కనుక మనం ప్రిపేర్ చేయాలి అంటే ఒక రోలో మన నెంబర్ సిరీస్ని కనుక ఫామ్ చేయాలంటే ఏం చేయాలి, ఇట్లా రాయడం ద్వారా మాత్రం మనం ఏం చేయొచ్చు, చేయొచ్చు. నాకు అర్థమైంది. ఓకేనా? మాన్యువల్గా అయితే మనం ఎలా రాస్తాము, ఫస్ట్ రోలో 1, సెకండ్ రోలో 1 2, థర్డ్ రోలో 1 2 3 అనేది కనుక రావాలనుకో
మనం ఎలా రాస్తాం? ఇంతేనా రాసేది? ఇంతేనా కథ రాసేది? ఇంతేనా ఇంతేనా కథ రాసేది? మామూలుగా ఎట్లానే కథ రాసేది? ఇస్తాను. తర్వాత నేను ఏం చేస్తానంటే సెకండ్ లైన్లో ఎలా రాస్తాను అంత కాపీ చేసుకున్నాను. డాట్ అని పెట్టేసి ఇంకొకటి పేస్ట్ చేశాను. పేస్ట్ చేసేసి నా ప్లేయర్ అని చెప్పేసి అప్పటికి నాకేమైంది 1 2 1 2 1 2 3 అని ఇలా ప్యాటర్న్ రావడమే జరిగింది. అంటే మాన్యువల్గా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న సిరీస్ ఫామ్ చేయాలంటూ ఎలా రాస్తారంటే కోడ్ ఇలా రాయడం ద్వారా ఎగ్జిట్ చేస్తారని నాకు అర్థమైంది. ఓకే ఇలా రాయొచ్చని నాకు అర్థమైంది. అంటే దీంట్లో ఎలా రాయాలో నాకు అర్థమైపోయింది. కాకపోతే ఇక్కడ నుంచి ఈ రో అనేది ఫామ్ చేయాలనుకో ఇలానే రాయాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ మీరు చూసారు చూడు, ఫిఫ్త్ లైన్ ఏదైతే ఉందో ఈ ఫిఫ్త్ లైన్లో రాసినప్పుడు మనము ఇలా రాయాల్సిన అవసరం లేదనమాట. అక్కడ ఉన్న ఒక రోని కనుక బిల్డ్ చేయాలనుకో మనం ఇలా రాయాల్సిన అవసరం లేదనమాట. దీనికంటే కూడా ఇంకా షార్ట్గా చేయాలి అంటే మనకి ఇంకొక టెక్నిక్ ఉందన్నమాట. ఆ టెక్నిక్ ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మీకు ఏదైతే రో చూచానో అదే రోని బిల్డ్ చేయాలంటే సాఫ్ట్వేర్ డెవలపర్స్ అనేది వీళ్ళు ఏం చేస్తారంటే ఇలా రాయరన్నమాట. ఎలా రాస్తారనే టెక్నిక్ గురించి ఇప్పుడు మనం చూద్దాం ఉన్నాం. ఎలా రాస్తారంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను. _output నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్ నాకు ఇక్కడ నాకు రో ప్యాటర్న్ ఒక రావాలి అంటే నేను ఏం చేసుకున్నాను అంటే మనం అవుట్పుట్ అని తీసుకున్నాను అనమాట. సారీ, రో అవుట్పుట్ అని తీసుకున్నాను. మనకు రో యొక్క అవుట్పుట్ ఇది ఒక రోలో ఉంది, లాస్ట్ రో ఉంది. ఆ లాస్ట్ రోలో ఉన్న రో అవుట్పుట్ కనుక మనకు రావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఎంపీ స్ట్రింగ్ తీసుకున్నాం. తర్వాత మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేద్దామంటే రో మనం ఏం చేద్దాం 1 అనేది కదా ఫామ్ అవ్వాల్సింది. 1 అనేది ఫామ్ అవ్వాలి అంటే ఎలా ఫామ్ చేస్తున్నారు అనేది చూద్దాం. 1 అనేది ఫామ్ అవ్వాలనుకో ఎలా ఫామ్ చేస్తారంటే ఇక్కడికి వెళ్ళి మనం సీక్వెన్స్ రో అని నమ్మను, అంటే సీక్వెన్స్ రో, ఆ రో యొక్క సీక్వెన్స్, ఆ నంబర్ యొక్క సీక్వెన్స్ అనేది ఎలా ఫామ్ చేస్తారో చూద్దాం. అలా ఫామ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి రో అవుట్పుట్ ప్లస్ STR 1 తర్వాత స్పేస్ కూడా ఉండాలి కదా, ప్లస్ చేసేసి స్పేస్ ఇచ్చాము. ఓకే, అప్పుడు ఏమైతే చూద్దాం. ఓకే, ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే మళ్ళీ కిందకి వచ్చేసి సీక్వెన్స్ నమ్మనిద్ద చేసేసి ఇక్కడ ఏదైతే మనం రాసినామో ఇది రాసేదంతా కూడా కాపీ చేసేసుకున్నాను. కాపీ చేసుకొని పేస్ట్ చేశాను. చేసేసి నేను అంటే 3 అని ఇచ్చాను. తర్వాత నేను చేసిందంటే ఇక్కడికి నేను చేసేసి ఇక్కడికి సీక్వెన్స్ అని ఇవ్వకూడదు అనమాట. రో అవుట్పుట్ అనేది మళ్ళీ ఇదే లైన్ కాపీ చేసుకొని నేను ఏం చేశానంటే ఇక్కడ ఉన్న లైన్ మొత్తం కాపీ చేసేసి ఇక్కడికి వచ్చేసేసి పేస్ట్ చేశాను. ఇక్కడికి నేను ఏం చేశానంటే 3 అని చేశాను. ఆ తర్వాత నేను ఏం చేశానంటే కిందకి వచ్చేసి ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి రో అవుట్పుట్ అని చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ అని చెప్పేసాను. ఇప్పుడు ఏమైంది 1 తర్వాత స్పేస్ తర్వాత 2 తర్వాత స్పేస్ వచ్చేసింది. అంటే మనం ఒక రోలో ఏదైనా ఎలిమెంట్స్ని కనుక మనం క్రియేట్ చేయాలంటే ఎలా రాస్తారంటే ఒక ఎంటీగా ఉన్న ఒక స్ట్రింగ్ని తీసుకొని దాన్ని ఒక వేరియబుల్లో అసైన్ చేయాలి. తర్వాత ఆ సిరీస్లో మనం ఫామ్ చేసే రోలో ఏదైతే ఫస్ట్ ఉండాలో ఆ ఫస్ట్ ఉండాల్సిన దాన్ని బట్టి STRFలో తీసుకొని మనం ఏం చేసామంటే ఇందాక తీసుకున్న వేరియబుల్ని ఇక్కడ అటాచ్ చేసేసాం. తర్వాత రెండో ఎలిమెంట్ కనుక రావాలి అంటే ఏం చేయాలంటే అక్కడ తీసుకున్న వాల్యూస్ అన్నీ ఏమవుతాయి, ప్రతిసారి అప్డేట్ అవుతాయి అన్నమాట. దీంట్లో రో అవుట్పుట్లో అప్డేట్ అవుతూ ఉంటాయి. ఆ రో అవుట్పుట్లో అప్డేట్ అయిన వాల్యూకి మళ్ళీ మనం ఏం చేసాము మరొక వాల్యూని తీసుకొచ్చి ఇచ్చేసేసాం. ఇలా ఇవ్వడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే
సిమిలర్ ఒక్క నంబరు, తర్వాత స్పేసు, తర్వాత ఇంకొక నంబరు, ఇలాంటి సిరీస్ అనే దాన్ని మనం చేయొచ్చు, ఫామ్ చేయొచ్చు అన్నమాట. ఇలా ఫామ్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది ఎనీబడి. నేను ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్ అనేది బాగా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది కనుక మీరు చేయడం కనుక వస్తే ఆటోమేటిక్గా మనం ఏం చేయడం, రిమైనింగ్ పార్ట్లోకి వెళ్ళడం చాలా చాలా ఈజీ అనమాట. అంటే మనం ఒక రో తీసుకున్నాము, ఆ రో లోపల ఒక్క ఒక్క లైన్ని కనుక మాన్యువల్గా ఫామ్ చేయడం కనుక మనకు వచ్చింది అంటే ఈ టికెట్ ఈజీగా చేయొచ్చు. అలా చేయాలి అంటే మాన్యువల్గా అయితే ప్రింట్ ఆఫ్ ఎస్టీఆర్ఎఫ్ అని ఒకే లైన్ రాయొచ్చు. అలా రాయడం అనేది ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ సైన్ అనమాట. అలా ఒక డెవలపర్ ఎప్పుడు కూడా కాన్కెటనేషన్ అనే టెక్నిక్ని వాడేసి అలా ఎప్పుడు ఇవ్వకూడదు అన్నమాట. ఎందుకంటే మనం తీసుకున్న నెంబర్ కనుక మారిందనుకో రోజు, అప్పుడు మనం దాన్ని ఫామ్ చేయాలంటే చాలా తప్పనమాట. అందుకని మనం ఏదైనా ఒక రోని కనుక ఫామ్ చేయాలి అంటే 1 2 3 అనే వాల్యూస్తో ఉన్న రోని కనుక ఫామ్ చేయాలంటే సాఫ్ట్వేర్ డెవలపర్ అందరూ కూడా ఫాలో అయ్యే టెక్నిక్ ఏంటంటే ఇలా మాన్యువల్గా రాయడం ద్వారా ఏం చేస్తారు, అచీవ్ చేస్తారు. ఓకే ఇప్పుడు నేనేం చేద్దామంటే నా టికెట్లో వెళ్ళిపోతాను. అంటే మాన్యువల్గా ఒక రోజు బిల్డ్ చేయడం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు నేనేం చేద్దామంటే నేను ఏ నెంబర్ ఇచ్చినా కానీ ఆ నెంబర్కి తగ్గట్లు నేనేం చేయాలంటే ఆ నెంబర్కి తగ్గట్లు అన్ని రోజులు అనేది కనుక నేను ఫామ్ చేయాలంటే ఎలా ఫామ్ చేస్తారో చూద్దాం. ఇక్కడ ఉన్న లైన్స్ బట్టి మీరు చూసారు 4 5 6 అనే లైన్స్ని, అవన్నీ చూడు ఎలా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒక రోలో ఒక ఐటెంని కనుక ఒక రోని కనుక ఫామ్ చేయాలనుకో నేను ఏం చేయాలంటే ఇలా చేయాలి. నా టికెట్ ఏంటిది, నా టికెట్ ఏంటి, మనం ఒక నెంబర్ తీసుకోగానే ఆ నెంబర్కి తగ్గట్లు నాకేం కావాలి, ఏం కావాలో ఏం కావాలి, ఫస్ట్ నాకేం కావాలి నన్ను వసంత సే సార్. ఫస్ట్ నాకేం కావాలి, ఫస్ట్ రోలో నాకేమేమి ఉండాలో ఒకసారి చూద్దాం. ఏమేమి ఉండాలి ఫస్ట్ రోలో 1 అనేది ఒక్కటే ఉండాలి. తర్వాత రోలు నాకేముండాలి, తర్వాత రోజు నాకేముండాలి, తర్వాత రోజు నాకేముండాలి 1 2 ఉండాలి. అలా ఉండాలి అంటే కోడ్ ఎలా రాయాలంటే ఇలా రాయడం ద్వారా మాత్రమే చేయొచ్చు, అచీవ్ చేయొచ్చు అనమాట. ఓకే అంటే నా ఫస్ట్ రోలో ఇలా ఉండాలి, 1 అనేది ఒక్కటే ఉండాలి. సెకండ్ రోలో 1 2 అనేవి మాత్రమే ఉండాలి. అలా ఉండాలంటే మనకి కోడ్ ఎలా రాస్తారంటే ఇలా రాయడం ద్వారా మాత్రమే ఏం చేస్తారంటే మాన్యువల్గా అచీవ్ చేయడం అనేది చేస్తానమాట. ఓకే డన్. ఇక్కడికి నేను చూస్తే ఏమైందో చూద్దాం. అంటే ఫస్ట్ రోలో 1, సెకండ్ రోలో 1 2, థర్డ్ రోలో 1 2 3. అంటే నేను ఇన్పుట్ నెంబర్ ఎంత తీసుకున్నాను అంటే 3 తీసుకున్నాను. 3 అనేది తీసుకోగానే నాకు ఎన్ని రోస్ ఉండాలంటే 3 రోలు ఏర్పడాలి. ఆ రో అంతా కూడా రైట్ యాంగులర్ ట్రయాంగులర్లో కనుక ఫామ్ అవ్వాలి అంటే మనం మాన్యువల్గా రాయాలంటే కోడ్ ఎలా రాస్తారంటే మీకు స్క్రీన్ మీద చూపించినట్లు రాయడం ద్వారా మాత్రం మనం ఏం చేస్తాం, అచీవ్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఓకే అని నాకు అర్థమైంది. ఈ కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నాను. ఎలా ఉందో చూద్దాం అనుకున్నాను. 6th లైన్ చూశాను, ఎలా ఉందో చూశాను. అంటే 5 6 9 8 అనేది చూశాను. దీంట్లోకి వచ్చి 10 11 14 ఒకేలా ఉంది. అండ్ 12 అనేది చిన్న చేంజే ఉంది. అలానే కింద ఉన్న కోడ్ కూడా చూస్తే ఎలా ఉంది, అన్నీ ఆల్మోస్ట్ ఆల్ నేను ఇక్కడ రోని కనుక ఫామ్ చేసేటప్పుడు ఆ రోలో ఇచ్చిన సిరీస్ అన్నీ కూడా ఏమైనాయి ఇక్కడ నుండి చూస్తున్న ప్రతి రో కూడా ఎలా ఉంది, ఒకేలా ఉంది. ఓకే అంటే ఒకేలా పీస్ ఆఫ్ కోడ్ అనేది మళ్ళా రాసాం కాబట్టి ఇలా ఒకేలా పీస్ ఆఫ్ కోడ్, ఒకే పీస్ ఆఫ్ కోడ్ని మరలా రాయడం అనేది ఇట్ ఈస్ నాట్ ఏ బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. అందుకని ఒకే బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో పీస్ ఆఫ్ కోడ్, ఆ పీస్ ఆఫ్ కోడ్ని బోల్డెన్ని సార్లు రాయకుండా అదే బ్లాక్ ఆఫ్ కోడ్ని మనం సెవరల్ టైమ్స్ మనకు నచ్చినన్ని సార్లు ఏం చేస్తున్నామంటే మనకి నచ్చినన్ని సార్లు ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మనం ఆల్రెడీ ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదా. ఏం కాన్సెప్ట్ నేర్చుకున్నాము, ఫర్ అని ఒక కాన్సెప్ట్ నేర్చుకొని ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఎగ్జిక్యూట్ కనుక చేయాలంటే ఫర్ అనే ఒక లూప్ని వాడి ఎగ్జిక్యూట్ చేయొచ్చని మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు కనుక మీరు చూస్తే 6 అనే లైన్ చూడు, 6 5 అనే లైన్స్ చూడు ఎన్నిసార్లు వచ్చినాయో. 6 5 అనే లైన్స్ చూడు ఈ ప్రోగ్రాంలో బోల్డ్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది. అంటే ఇదే బ్లాక్ ఆఫ్ కోడ్ మనం బోల్డ్ ఎన్నిసార్లు రిపీట్ చేస్తున్నాం కాబట్టి ఈ కోడ్ని మనం ఏం చేస్తామంటే ఇలా రాయకుండా ఇంకా షార్ట్ కట్ టెక్నిక్ మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఆ కాన్సెప్ట్ ద్వారా రాయాలంటే ఏం చేయొచ్చు అంటే ఇక్కడ రాసిన కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేయొచ్చు అంటే ఫర్ అనే ఒక లూప్ని యూజ్ చేసేసి దాని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని అచీవ్ చేయొచ్చు అని మనకు తెలుసు కదా.
అలా అచీవ్ చేసేటప్పుడు ఇక్కడ ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ ఫర్ అనే లూప్ సహాయంతో ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. అలా ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో అవుట్పుట్ లైన్ ఆ లైన్ అలానే ఉంచాలన్నమాట. తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళేసి ఫర్ అని రాసేసి తర్వాత మనం ఏం చేయాలంటే సీక్వెన్స్ అండర్ స్కోర్ రో కదా మనం చేస్తుంది, సీక్వెన్స్ రోని సెట్ చేస్తున్నాం. సీక్వెన్స్ రోని కదా మనం సెట్ చేస్తుంది, సీక్వెన్స్ రో అని పెట్టేసేసి అని పెట్టేసి నేను ఏం చేశానంటే రేంజ్ ఆఫ్ అంటే నేను ఇప్పుడు ఈ కోడ్ ఇక్కడ రాసిన బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో ఇది ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి అనేది మనం చెప్పాలి అంటే ఏం చెప్పాలి అంటే ఇక్కడ రేంజ్ అనే ఫంక్షన్ సహాయం ద్వారా మాత్రమే చెప్తారన్నమాట. ఈ రేంజ్లో నేను 3 ఇచ్చానుకో అప్పుడు నా కోడ్ ఎన్నిసార్లు రన్ అయింది, నేను రేంజ్లో వెళ్ళేసి 3 అని ఇచ్చాను అప్పుడు నాకేమైంది కోడ్ ఎన్నిసార్లు అయింది 3 వాల్యూస్ జనరేట్ అవుతుంది. వీటికి 0తో ఒకసారి, 1తో ఒకసారి, 2తో ఒకసారి. అంటే ఎప్పుడైతే రేంజ్ ఆఫ్ 3 అని ఇచ్చామనుకో దాని మీనింగ్ ఏంటంటే రేంజ్ ఆఫ్ 3 అంటే ఒకసారి 0 అనే నెంబర్ని జనరేట్ చేయడానికి కోడ్ రన్ అయింది, తర్వాత 1 అనే నెంబర్ని జనరేట్ చేయడానికి, తర్వాత 2 అనే నెంబర్ని జనరేట్ చేయడానికి మన లూప్ అనేది ఎన్నిసార్లు తిరిగిద్దంటే ఇక్కడ రాసిన ఎన్నిసార్లు తిరిగిద్ది అనమాట. అంటే 3 అని రాసాను కాబట్టి నాకు లూప్ ఎన్నిసార్లు తిరగాలంటే 3 సార్లు రిపీట్ అవ్వాలి అని దాని మీనింగ్ అనమాట. ఇప్పుడు నేను దేనికోసం రాస్తున్నాను, ఫస్ట్ లూప్ కోసం రాస్తున్నాను, ఫస్ట్ లైన్ కోసం రాస్తున్నాను కాబట్టి నా లూప్ ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి, అక్కడ ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి నా వసంత, ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి, ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి, ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి, ఒక్కసారి కదా, ఒక్కసారి రాయాలంటే రేంజ్ ఆఫ్ని ఎలా రాసుకోవచ్చు, 1 అని రాస్తే నాకు ఇంక్లూడెడ్ కదా, కామా 2 అని రాసుకోవచ్చా, 1, 2 అని రాసుకోవడం ద్వారా ఎన్నిసార్లు రిపీట్ అయితే ఒక్కసారి రిపీట్ అయితే కాబట్టి తర్వాత నేను ఏంటంటే దాన్ని రాసిన కోడ్ ఏదైతే ఉందో దీన్ని మొత్తాన్ని రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ కోడ్లోకి ఇప్పుడు నాకేంటి దీని మీనింగ్, ఫస్ట్ లైన్ మీనింగ్ ఎందుకు చూడు, ఫస్ట్ లైన్ మీనింగ్ ఏంటి, సీక్వెన్స్ అండర్ స్కోర్ రో అనే వేరియబుల్లో నాకేమేంటి సీక్వెన్స్ అండర్ స్కోర్ రో ఆర్ సీక్వెన్స్ అండర్ స్కోర్ నమ్ అంటే నమ్ అని పెట్టుకో, సీక్వెన్స్ అండర్ స్కోర్ నమ్ అంటే ఇక్కడ నంబర్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి అనేది మనం చూద్దాం. సీక్వెన్స్ అండర్ స్కోర్ నమ్ అని చెప్పాను కాబట్టి ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి, నాకు ఒకసారి రిపీట్ అవ్వాలి, 1 అనే నెంబర్ ఒకసారి రిపీట్ అవ్వాలి కాబట్టి అప్పుడు ఇదే కోడ్ ప్రాసెస్ నేను ఏం చేశానంటే రన్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందంటే ఎలాంటి ఇష్యూ రాకుండా సేమ్ అవుట్పుట్ వచ్చేసింది. ఈ అవుట్పుట్ ప్లేస్లో నేను ఇంకా ఏమైనా చేయవచ్చు అనుకున్నాను. ఇక్కడ 1 అని ఉంది చూడు, 1 అనే దాన్ని ఇలా ఉంచుకుంటే ఇంకొకలా కూడా రాయొచ్చు. ఏమని రాయొచ్చు, 1 అన్న సీక్వెన్స్ అండర్ స్కోర్ నమ్ అన్న రెండింటి యొక్క మీనింగ్ ఒకటే కదా ఈ కోడ్లో, అవునా కదా, సీక్వెన్స్ అండర్ స్కోర్ నమ్ అంటే దాని మీనింగ్ ఏంటి అని వస్తుంట 1 అని అంటే 1 పొద్దులు నేను ఏం చేస్తాను సీక్వెన్స్ అండర్ స్కోర్ నమ్ అని పెట్టాను, పెట్టేసి నేను ఏం చేస్తానంటే ప్లేయర్ అని చెక్ చేశాను నా కోడ్ ఏంటంటే నీట్గా 1 అనే దాన్ని క్లిక్ చేయడం అనేది జరిగింది. ఓకేదా, నాకు అర్థమైపోయింది అనుకున్నాను. అలానే ఇప్పుడు నేనేం చేద్దామంటే సెకండ్ రో కూడా మాన్యువల్గా కాకుండా ఇక్కడ రాసిన కోడ్ని మళ్ళీ రిపీటెడ్గా రాసాను. అలా కాకుండా మళ్ళీ ఏం చేద్దామంటే మనం ఏం చేద్దాము, ఇలా సెకండ్ రో అనేది ఫామ్ చేయాలంటే అర్రని ఒక లూప్ సహాయంతో రాయడం ద్వారా ఇప్పుడు 12th లైన్ 13th లైన్ ఒకేలా ఉంది, ఆల్మోస్ట్ అవుతుంది. కాకపోతే ఏమైంది, సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ మాత్రమే మారిపోయింది, రిమైనింగ్ పార్ట్ అంతా సేమ్గా ఉంది కదా, అందుకని ఇదే కోడ్ మరలా ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి సీక్వెన్స్లో ఆ రోలో ఉన్న వాల్యూస్ సీక్వెన్స్లో ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి మనం ఏం చేయాలంటే ఫర్ లూప్ సహాయంతో కూడా రాయొచ్చు అనమాట. అలా రాయాలంటే ఎలా రాయొచ్చు అనేది చూద్దాం అనమాట. ఓకే, అలా రాయాలి అంటే మనం ఎలా రాస్తారంటే ఇక్కడ పిలిచి చూద్దాం అనమాట. ఏం రాస్తారంటే ఇదే నెంబర్ని ఇదే కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ మొత్తాన్ని కాపీ చేసుకున్నాను. ఈ కోడ్ రాయాలంటే ఎలా రాస్తారంటే ఇక్కడికి పేస్ట్ చేసేస్తున్నాను. పేస్ట్ చేసేసి ఇక్కడికి వెళ్ళి 1, 2 తీసేసాను. ఏమేమి కావాలి నాకు, సెకండ్ రోలో ఏమేమి ప్రింట్ అవ్వాలి నా వసంత, ఏమేమి ప్రింట్ అవ్వాలి, 1 అనే నెంబర్ ప్రింట్ అవ్వాలి, 2 అనే నెంబర్ ప్రింట్ అవ్వాలి. అంటే నా గ్రూప్ ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి, 2 సార్లు రిపీట్ అవ్వాలి. ఏ నెంబర్స్ కోసం, 1, 2 అనే నెంబర్స్ రిపీట్ అవ్వాలి కాబట్టి రేంజ్ ఆఫ్ అప్పుడు నేను వాల్యూ ఎలా తీసుకున్నాము 1, 3 అని కనుక తీసుకున్నాం అనుకో అప్పుడు మనకి ఏమైందంటే సెకండ్ రో అనేది ఫామ్ అయిందండి. ఒకసారి రన్ చేసి చూస్తే నాకు ఏమైందంటే సెకండ్ రో అనేది ఫామ్ అయింది. అంటే
లూప్ సహాయంతో రాయాలంటే సెకండ్ రోని ఎలా రాస్తారు ఇలా రాయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే రన్ చేసేయచ్చు అనమాట. ఓకే, అర్థమైంది. సెకండ్ రూల్ కూడా నాకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే థర్డ్ రోని కూడా ఏం చేద్దామంటే మాన్యువల్ తీసేసి మనం ఏం చేద్దాం లూప్ సహాయంతో రన్ చేసేద్దాం. అలా చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేద్దాం ఈ కోడ్ అంతా తీసేసి నేను ఏం చేశాను టెక్నికల్ కోడ్ని పేస్ట్ చేశాను. ఇక్కడ ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయి ఈ లైన్స్ అన్ని ఇప్పుడు తీసేద్దాం కన్ఫ్యూజ్గా ఉంది. ఇప్పుడు నేనేం చేశాను ఓకే నేనేం చేశాను ఈ లైన్ తీసాను. ఇప్పుడు నేనేం చేశాను థర్డ్ రోని ఫామ్ చేయాలి. థర్డ్ రోని కనుక ఫామ్ చేయాలనుకో ఆ రో ఫామ్ చేయాలంటే అప్పుడు నేనేం చేయాలి నన్ను అవసరం ఏం చేయాలి థర్డ్ రోలో ఫామ్ చేయాలంటే ఎన్ని నెంబర్స్ ఉండాలి నాకు రోలో థర్డ్ రోని ఫామ్ చేయాలంటే ఎన్ని నెంబర్స్ ఉండాలి దాంట్లో ఎన్ని నెంబర్స్ ఉండాలి ఎన్ని నెంబర్ 1 2 3 అనేది ఉండాలి కాబట్టి ఆ రోని కనుక ఫామ్ చేయాలనుకోప్పుడు నేనేం చేయాలి ఇక్కడికి వెళ్ళి రేంజ్ ఆఫ్లోకి వెళ్ళి మనం ఏం చేద్దాం ఇక్కడ 4 అని కనిపించానుకో అప్పుడు నాకేమైంది 1 స్పేస్ 2 స్పేస్ 3 అనే నెంబర్ సిరీస్ అనేది ఫామ్ అయింది. అంటే నేను ఒక రోలో ఫస్ట్ 1 రావాలి, తర్వాత స్పేస్ వచ్చి 2 రావాలి, తర్వాత స్పేస్ వచ్చి 3 రావాలి అని ఇట్లా స్పేస్ ఒక క్యారెక్టర్ తర్వాత స్పేస్ మరొక క్యారెక్టర్ దాని తర్వాత మరొక క్యారెక్టర్ కనుక మనకు రావాలి అనుకో అప్పుడు మనం ప్రోగ్రామ్ ఎలా రాస్తారంటే సో ఇలా రాయడం ద్వారా చేయొచ్చు ఆల్రెడీ నేర్చుకున్నాం అన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఓకేనా ఓకేనా ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి 3 తీసుకుంటే నాకు రో వచ్చేసేసింది. నేను సపోజ్ 5 తీసుకున్నాను అనుకో అప్పుడు నాకు వచ్చిందా రాదని చూద్దాం. అప్పుడు నేనేం చేశాను అట్లీస్ట్ 5 అని పెట్టాను. పెట్టేసి నేను ప్లేయర్ అని చూసి ఇదే అనేది నాకు రన్ అవ్వలేదు ఇది దాంట్లో వచ్చి ఆగిపోయింది. అంటే నేను ఇంకా ప్రాపర్గా సెట్ చేయలేదని నాకు అర్థమైపోయింది. ఓకేనా అప్పుడు నేనేం చేయాలనేది ఒకసారి చూద్దాం. ఓకేనా ఓకే అప్పుడు ఎలా సెట్ చేస్తారనేది ఒకసారి చూద్దాం. 4 పెట్టుకొని అప్పుడు నేను ఎలా రాయాలంటే దీన్నే కనుక చూస్తాను ఇదే కోడ్ని మరలా మనకి ఏమన్నా అర్థమైపోతుంది. 5 6 7 8 చూస్తే నాకు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది 5 6 7 8 సిమిలర్గా ఉంది. 10 11 12 13 ఎలా ఉంది సిమిలర్గా ఉంది. అంటే ఇక్కడ రాసిన కోడ్లన్నీ చూడు ఎలా ఉన్నాయి ఇక్కడ రాసిన కోడ్లన్నీ ఎలా ఉన్నాయి ఇక్కడ రాసిన 4 లైన్లు ఈ 4 లైన్లు ఎలా ఉన్నాయి నా అవసరం కాదు ఎలా ఉన్నాయి ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంది. అంటే ఇదే కోడ్ మళ్ళీ ఏం చేసేసాము ఇదే కోడ్ని మనం ఏం చేసేసాము నెక్స్ట్ టైం రన్ అవ్వాలి అని చెబుతున్నాం ఆ తర్వాత కూడా అలానే రన్ అవ్వాలి అని చెప్తున్నాం. అలా ఒకే కోడ్ మనం మల్టిపుల్ టైమ్స్ మనం రిపీటెడ్గా కనుక మనం ఎగ్జిక్యూట్ చేయాలి అనుకో ఇలా ఏం చేయాలి ఒకసారి మాత్రమే రాయాలి కదా కోడ్ని మల్టిపుల్ టైమ్స్ రిపీట్ కనుక చేయాలి అనుకో అప్పుడు మనం ఏం చేస్తామని చెప్పుకున్నాము పర్రని ఒక లూప్ని వాడి ఆ లూప్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయవచ్చు అని చెప్పుకున్నాం కదా. అందుకోసం ఇక్కడ రాసిన కోడ్ ఏదైతే ఉందో చూడు ఈ కోడ్ అంతా కూడా చూడు ఏమైందో బోలెడ్ సార్లు సిమిలర్గా ఉంది. ఇదే కోడ్ మనం ఏం చేయాలి బోలెడ్ సార్లు రిపీటెడ్గా ప్రింట్ చేయాలి కాబట్టి ఇలా చేయాలి అంటే మనం ఆల్రెడీ ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదా ఇదంతా తీసేసాను. ఇలా రన్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి పర్రని ఒక లూప్ వాడి ఆ లూప్ ద్వారా రన్ చేస్తారని చెప్పుకున్నాం కదా. అందుకని మనం ఇక్కడికి వచ్చి ఏం చేద్దామంటే పర్ర అనే లూప్ రాసేద్దాం. అప్పుడు నాకేమైందంటే పర్ర అని రాసేసాను. ఇక్కడికి నేనేం చేశానంటే ఇక్కడికి నేను ఒక వేరియబుల్ నేను రాస్తున్నాను అనమాట. ఏం రాస్తున్నా అంటే రో అండర్ స్కోర్ నంబర్ ఇచ్చాను అనమాట. అంటే మనం తీసుకున్న నంబర్ సిరీస్ అనేది ఎన్ని రోజుల్లో ఉండాలని చెప్పాను. తర్వాత ఏం చేశానంటే నేను రాసేసి రేంజ్ ఆఫ్ అని పెట్టేసేసి నేను ఇక్కడికి వెళ్ళి సిరీస్ ఉంటాను. నేను ఇప్పుడు ఎన్నిసార్లు నాకు కోడ్ ఇది రేంజ్ ఆఫ్ అని పెట్టి కాలం పెట్టాను ఎంత అనేది తర్వాత చూద్దాం. తర్వాత ఏం కావాలి సింటాక్ ఏంటి పర్లూప్ రాయాలి పర్లూప్ రాయాలి సింటాక్ ఏంటి నాన్న పర్ అని రాసి తర్వాత మనం ఏం చేయాలి ఒక వేరియబుల్ చెప్పి అని చెప్పి రేంజ్ ఆఫ్ అని పెట్టి కాలం పెట్టి తర్వాత మనం ఏం రాయాలి నాన్న ఫస్ట్ తర్వాత ఏం రాయాలి రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రాయాలి. కోసం నేను ఇచ్చేసి ఈ కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేశానంటే రిపీటింగ్ బ్లాక్గా ఉండాలి కదా అందుకు నేను కోడ్ మొత్తాన్ని కూడా స్పేస్ చేసేసి ఇక్కడ పెట్టుకున్నాను. ఓకే ఆఫ్టర్ దట్ ఏం చేద్దామనేది చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో ఇది ఎన్నిసార్లు రిపీటెడ్గా నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి
ఈ రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలి నాకు, ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇన్పుట్ ఎన్ని ఇచ్చాను, 4 ఇచ్చాను కాబట్టి ఎన్నిసార్లు రావాలి, 4 రోస్లో 4 టైమ్స్ నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలన్నమాట. 4 టైమ్స్ నాకేం కావాలి, 4 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలా 4 టైమ్స్ కనుక మనం ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకో, ఇక్కడ రేంజ్ ఆఫ్ని ఎలా రాయాలి, రేంజ్ ఆఫ్ని ఎలా రాయాలి, రేంజ్ ఆఫ్ని ఎలా రాయాలి, 1 అని రాసేసి నమ్ ప్లస్ 1 అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేద్దామంటే ఈ కోడ్ రన్ చేసి చూద్దాం ఏమైందో చూద్దాం. రన్ చేసి చూసాను నాకేంటంటే ఆల్ నెంబర్స్ ఆర్ వన్స్ వచ్చినాయి. బట్ నాకు ఏమైంది అంటే నాకు కావాల్సిన ఆన్సర్ రాలేదు. 4 రోస్ అయితే వచ్చినాయి కానీ ఆ రోజు ఫస్ట్ నాకేం కావాలి, 1 ఉండాలి, 1 2 1 2 3 తర్వాత 1 2 3 4 అని కావాలి. కానీ నాకు ఏమైందంటే నాకు ప్రాపర్గా రాలేదు. ఎక్కడి నుంచి చెక్ చేశానో చూసుకున్నాను. చూసేటప్పుడు నాకేమైందంటే ఇక్కడ నాకు అర్థమైంది. రేంజ్లో నాకేమైందంటే 1, 2 ఇచ్చాను కాబట్టి అప్పుడు నాకేమైందంటే అక్కడ 1 2 అంటే ఏంటి, 1 అనే నెంబర్ మాత్రమే రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అయింది. అప్పుడు నేనేం చేశానంటే మెయిన్ అవుటర్ లూప్ని బాగా రాశాను. ఇన్నర్ లూప్లో ఏదైతే ఉందో రేంజ్ ఆఫ్ అనే కండిషన్ కరెక్ట్గా ఇచ్చానా లేదనేది మనం చూసుకోవాలన్నమాట. ఆ కరెక్ట్గా ఉందా లేదని చూస్తే కరెక్ట్గా లేదు. ఎందుకని నాకేం కావాలి ఫస్ట్ రోలో ఎన్ని వాల్యూస్ ప్రింట్ అవ్వాలి. దీని మీనింగ్ ఏంటంటే 1, num+1 అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒక్కొక్క రోలో ఈ కింద చెప్పిన రిపీటింగ్ బ్లాక్ తగ్గట్టు ఎగ్జిక్యూట్ చేయకూడదని చెప్తున్నాను అనమాట. ఫస్ట్ రోలో ఎన్ని వాల్యూస్ ఉండాలి నాకు, ఎన్ని వాల్యూస్ ఉండాలి నన్ను వస్తుందా, ఎన్ని వాల్యూస్ ఉండాలి, ఒక్క వాల్యూనే కదా ఉండాల్సి, ఒక్క వాల్యూ ఉండాలంటే ఇక్కడ మనం ఏం రాయాలి అంటే 1, 2 అని పెట్టుకోవాలి. లేదా ఈ 2 బదులు మనం ఇంకొకటి కూడా పెట్టుకోవచ్చు. ఒక వాల్యూని ఎగ్జిక్యూట్ అవ్వాలి ఇంకొకటి మనం ఏం చేద్దామంటే ఇక్కడ నాకేం వచ్చిందో చూడు, రో నమ్ వాల్యూ ఎంత వచ్చింది, దాని మీనింగ్ ఎంత చూడు. రో నమ్ అంటే ఎంత, రో నమ్ అంటే ఎంత, రో నమ్ అంటే ఎంత, రో నమ్ అంటే ఎంత చెప్పాలి. ఈ లైన్లో రో నమ్ అంటే ఎంత, 1 అనే కదా. ఫస్ట్ ఏమైంది, ఫస్ట్ స్టోరేజ్ 1 కదా. అప్పుడు నేను ఫస్ట్ రోలో ఒక వాల్యూని ఒక వాల్యూని 1 అనే రోని మాత్రమే, ఒక వాల్యూని మాత్రమే ప్రింట్ అవ్వాలంటే నేను ఏం చేయాలంటే రేంజ్ ఆఫ్లోకి వెళ్ళి 1, రో నమ్ ప్లస్ 1 అని ఇస్తున్నాను. ఇప్పుడు నేను ప్లే అరౌండ్ చేసి చూసేటప్పుడు నాకేమైందో చూడు, ఏమైంది 1 తర్వాత 1 2 1 2 3 తర్వాత 1 2 3 4 అని ప్రింట్ అయిపోయింది. ఎందుకంటే అలా ప్రింట్ అయినాయి అంటే మనం ఏం చేయాలంటే ప్రతి వాల్యూని కూడా ఏం చేయాలంటే ఇంకొక దానికి ఇంటర్నల్గా కనెక్షన్ అనేది చేసుకుంటా వెళ్ళాలి. ఇక్కడ కనుక మీరు చూసారంటే చూడు, ఇక్కడ సబ్సీక్వెంట్ నెంబర్ని ఏం చేశాను, ఇక్కడ కనెక్షన్ చేశాను. ఇక్కడ రో నమ్ అనే వాల్యూని ఏం చేశాను, ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నమ్ అనే వాల్యూని ఏం చేశాను, ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. ఇలా మనం ఎప్పుడైనా సరే ఒక నెక్స్టెడ్ లూప్ కనుక మనం ఫామ్ చేస్తున్నామంటే ఆ నెక్స్టెడ్ లూప్లో మనం ఏం చేయాలంటే ఇలా ఒక్కొక్క నెంబర్ని మనం ఏం చేయాలంటే ఇంటర్నల్గా కనెక్ట్ చేసుకోవడం చేయాలి. ఎప్పుడైతే మనం ఇంటర్నల్గా కనెక్ట్ చేసుకోవడం చేస్తామో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే ఆ వాల్యూస్ అనేది ఆటోమేటిక్గా అనేది జరుగుతుంది. ఈ నెక్స్టెడ్ లూప్తో చేసే కండిషన్స్ ఎవరైతే బాగా చేయగలరో వాళ్ళకి మాత్రం ఏమైందంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది అన్నమాట. అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఈ రోజు చెప్పిన టికెట్ ఏదైతే ఉందో ఈ టికెట్ని బాగా ప్రాక్టీస్ చేయడం అనేది చేయండి. ఓకేనా. ఎందుకంటే నాకు నెక్స్ట్ వీక్ అనేది బాగా రావాలని నేను ఏం చేశానంటే మీకు స్టెప్ బై స్టెప్ మాన్యువల్గా ఏం చేశానంటే ప్రతి స్టెప్ని కూడా క్రియేట్ చేసేసాను. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇలాంటి టికెట్స్ కనుక చేయాల్సి వచ్చినప్పుడు మీరే ఆటోమేటిక్గా ఏం చేస్తారు చేయడానికి ట్రై చేయండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ దిస్ టికెట్. తర్వాత మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం. ఓకే, ఎవరికైనా డౌట్ ఉందా? లేదు కదా. ఓకే, దీన్ని క్లియర్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ఫైల్లోకి వెళ్ళిపోతాం. మనం లాస్ట్ సెషన్లో ఏం నేర్చుకుంటామంటే NumPy ఆపరేషన్స్ గురించి నేర్చుకుంటాం అన్నమాట. అంటే యారే ఆపరేషన్స్ గురించి మనం లాస్ట్ సెషన్లో డిస్కస్ చేసుకోవడం చేసేసాం. దాంట్లో యాక్సెసింగ్, స్లైసింగ్, కాపీ అనే కాన్సెప్ట్స్ గురించి మనం లాస్ట్ సెషన్లో నేర్చుకుంటాం. ఈరోజు సెషన్లో ఏం చేద్దామంటే మరొక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అనేది ఉందన్నమాట. వ్యూ అనే మరొక కాన్సెప్ట్ నేర్చుకుంటాం.
చేద్దామంటే ఈరోజు చాలా ఓకే ఓకే అసలు వ్యూ అంటే ఏంటి అనే దానికి ఫస్ట్ మనం చూద్దాం. ఆల్రెడీ మనం డేటాబేస్ మేనేజ్మెంట్ చేసుకునేటప్పుడు అనే సెషన్ చేసేసేటప్పుడు మనందరం కూడా ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా వ్యూ అంటే ఏంటిది మన వసంత వ్యూ అంటే ఏంటి వ్యూ అంటే ఏంటి తెలుసా తెలియదు ఇంటికి సపరేట్ మనం రెగ్యులర్గా చేసే టికెట్స్ ఏవైతే ఉంటాయో ఆ టికెట్కి ఒక పేరు పెట్టుకుంటాం అన్నమాట. ఆ పేరుతో మనం ఏం చేస్తామంటే వ్యూ అని ఒక ఏదైతే మనం రెగ్యులర్గా ఏదైతే టాస్క్ చేస్తామో ఆ టాస్క్ మనం రెగ్యులర్గా ఏం చేస్తాం ఒక డేటాబేస్లో మనం ఏం చేసేసి ఉంచుతాము ఒక టేబుల్ క్రియేట్ చేయాలి పర్టికులర్గా ఈ కాలమ్స్ ఈ వాల్యూస్ని మనం టేబుల్ క్రియేట్ చేయాలని రాసుకోవాలనుకున్నాం అనుకో అదే ప్రతిసారి మనం ఆ టేబుల్ క్రియేట్ చేయాలంటే ప్రతిసారి అలా కాకుండా మనం ఏం చేస్తాం దానికి ఒక పేరు అనేది పెట్టుకొని ఆ పేరు ద్వారా మనం ఏం చేస్తాం ఒక వ్యూ అనేది క్రియేట్ చేసి రేపు పొద్దున అదే వాల్యూస్ని కనుక మనం చూడాలనుకుంటున్నాం అనుకో ఆ వ్యూ అనేది అప్లై చేయడం ద్వారా ఏమైంది అంటే దాంట్లో ఉన్న వాల్యూస్ని మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా చూడవచ్చు అనేసి మనం అనుకున్నాం కదా అంటే ఇప్పుడు వ్యూ అంటే ఏంటిది అనేది ఒకసారి మనం చూద్దాం అంటే అదే పైథాన్లో కూడా అసలు వ్యూ అంటే ఏంటి అనే కాన్సెప్ట్ని వ్యూ అనే దాన్ని ఎలా క్రియేట్ చేస్తారు వ్యూ అనే దాన్ని ఎందుకు యూజ్ చేస్తారనే కాన్సెప్ట్ గురించి మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేసుకోవాలని చాలా ఓకేనా దెన్ వ్యూ అంటే ఏంటి అనేది ఫస్ట్ చూద్దాం అది తెలుసుకోవాలంటే మనం ఏంటంటే డైరెక్ట్ డేటాకి వెళ్ళిపోవడం ఓకేనా ఓకేనా ఫస్ట్ మనం ఏం చేద్దామంటే వ్యూ అనేది క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారనేది చూద్దాం ఓకేనా ఇప్పుడు నేనేం చేద్దామంటే నేను ట్విట్టర్ తీసుకున్నాను కాబట్టి దీంట్లో ఫస్ట్ నేను ఏం చేద్దామంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం ట్విట్టర్తో మనం ఏం చేస్తాము ఈరోజు సెషన్ మనం ఏం చేస్తున్నాము ఒక యారే అనేది క్రియేట్ చేయడం అనేది మనం ఈరోజు చేసే టాస్క్ అనమాట అంటే మ్యాథమెటిక్స్లో ఉన్న ఎలాంటి ఆపరేషన్ మ్యాథమెటిక్స్లో ఉన్న ఎలాంటి క్యాలిక్యులేషన్ అయినా సరే ఎలాంటి ప్రాబ్లమ్ అయినా సరే మనం సాల్వ్ కనుక చేయాలి అంటే మనకి పైథాన్లో ఏ కాన్సెప్ట్ని యూజ్ చేస్తారంటే NumPy NumPy అని ఒక పైథాన్ లైబ్రరీని యూజ్ చేసి ఈ అప్లికేషన్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే మ్యాథమెటిక్స్లో ఉన్న ఎలాంటి ప్రాబ్లమ్ అయినా సరే మనం సాల్వ్ చేస్తాం అలానే మనం ఈరోజు సెషన్లో మనం ఏం నేర్చుకుంటామంటే ఒక యారేని క్రియేట్ చేయడం అనే కాన్సెప్ట్ని గురించి మనం నేర్చుకున్నాం యారే అనే దాన్ని మనం క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి NumPy అని ఒక పైథాన్ లైబ్రరీని యూజ్ చేసి దాన్ని క్రియేట్ చేసి దాంట్లో వర్క్ చేయడం అనేది చేయాలి అలా వర్క్ చేయాలంటే ఎలా చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఇంపోర్ట్ అని చెప్పేసి NumPy అని రాసేసి యాజ్ అని రాసేసి ఎన్పి మీకు అనిపించేసి మనం క్లియర్ అని చూసాం అనుకో అప్పుడు ఏం జరిగిందో చూద్దాం అప్పుడు నాకేమైంది అంటే మన లైబ్రరీ లోపలికి NumPy అని ఏదైతే పైథాన్ లైబ్రరీ ఉందో ఆ పైథాన్ లైబ్రరీని వచ్చేసేసింది అనమాట ఇప్పుడు మనం ఏం చేయొచ్చంటే ఈ లైబ్రరీని యూజ్ చేసి మనకు కావాల్సిన యారేస్ అన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చంటే ఈజీగా క్రియేట్ చేయొచ్చు అనమాట ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ఏం చేద్దాం వ్యూ అనే కాన్సెప్ట్ని నేర్చుకోవడం చేద్దాం వ్యూ అనే కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే ఫస్ట్ నేను ఏం చేద్దామంటే ఒక 2 డైమెన్షనల్ యారేని క్రియేట్ చేద్దాం ఏ వాల్యూస్ 10 20 30 40 50 60 అనే వాల్యూస్ క్రియేట్ చేద్దామంటే ఒక 2 డైమెన్షనల్ యారేని క్రియేట్ చేద్దాం అలా క్రియేట్ చేయాలంటే సింటాక్స్ ఏంటి ఎనీబడి న్యూస్ ఎందుకంటే మనకు చాలా ఇంపార్టెంట్ ఎన్పి డాట్ ఎలా యారే ఆఫ్ స్క్వేర్ బ్రేస్ ఏం చేయాలి 10 కామా 20 కామా స్క్వేర్ బ్రేస్ క్లోజ్ కామా again square brace after 40 comma 50 comma 60 square brace close and round brace close ఇప్పుడు నాకేమంటే ఒక యారేని క్రియేట్ అయింది ఈ యారేని ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా మనం ఏం చేయాలి స్లో బోర్డు కాబట్టి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని దాంట్లో పెట్టుకున్నాం వాటిని ఏం చేస్తామంటే ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే ఏ అని ఇచ్చాము వాటి గురించి అవుట్పుట్ అనేది చూస్తాం ఏం చేస్తామంటే ఏమైందో క్లోజింగ్ పెరాంథసిస్ డస్ నాట్ మ్యాచ్ మనం ఏం చేస్తామంటే క్లోజ్ చేసి పెరాంథసిస్ అనేది కరెక్ట్గా లేదని చెప్పారు
లెఫ్ట్ సైడ్లో నేనేం చేశానంటే ఓపెన్ చేయలేదు. ఓకే, నేనేం చేస్తానంటే స్క్వేర్ బ్రేస్ అనేది ఇచ్చేసాను. ఇచ్చేసి నేనేం చేశాను క్లియర్ నాకేమైంది అంటే ఒక 50 అనేది ప్రాపర్గా క్రియేట్ అవ్వడం జరిగింది. దీంట్లో ఒక కన్సల్ట్ అవుతుంది. అర్థమైంది. ఇప్పుడు మా అమ్మాయి 10, 20, 30, 40, 50% అంటే స్టోర్ చేద్దాం అనుకున్నాను. అలా స్టోర్ చేయగలిగినప్పుడు నేనేం చేయాలి? ఇదే నేను ఏదైతే క్రియేట్ చేశానో ఇదే యారైకి సంబంధించిన వాల్యూ తీసుకొచ్చి డిఎన్ఏ వేరియబుల్లోకి నేను స్టోర్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు ఏం చేయాలి? సేమ్ వాల్యూస్ని మనకు వాడాలనుకుంటే నేనేం చేయాలి? ఇదే కోడ్ మళ్ళీ రాయాలనుకోకుండా నేనేం చేయాలి? కాపీ అనేది వాడాలి కదా. అంటే మనం యారేలో సేమ్ యారే వాల్యూస్ క్రియేట్ చేయాలంటే ఒక ఆపరేటర్కి వాడాలి. కాపీ ఆపరేటర్ ఎలా వాడతారో చూద్దాం. నేనేం చేశానంటే ఎన్పి డాట్ కాపీ ఆఫ్ ఏఎంచన్ చేసేసి తర్వాత వచ్చింది అంటే ప్రింట్ ఆఫ్ బిఎంచన్ చేసి నేను చేశాను. అని చేశాను. నాకేమైంది వచ్చి ఏ అనే వేరియబుల్లో ఏదైతే యారే క్రియేట్ అయిందో సేమ్ సిమిలర్ టు డి అనే వేరియబుల్లో కూడా అదే యారే క్రియేట్ అయిందో ఇలా క్రియేట్ చేయడంలో ఎవరికి కన్సిడర్ అవుతుంది? ఎనీబడిగా లేదు కదా. అలానే ఇప్పుడు నేనేం చేద్దామంటే సిఎన్ఏ వేరియబుల్లో నేను వ్యూ అనే కాన్సెప్ట్ని నేర్చుకోవాలి కదా. వ్యూ అనే కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే వ్యూ అనేది కూడా క్రియేట్ చేయాలంటే వ్యూ అంటే ఏంటని తెలుసుకున్నామంటే వ్యూని ఎలా క్రియేట్ చేస్తారు. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఇదే వాల్యూస్తో నాకు ఏం కావాలంటే సిమిలర్గా మరొక వేరియబుల్ కూడా క్రియేట్ చేయాలనుకున్నాను. అలా క్రియేట్ చేయాలంటే వ్యూతో క్రియేట్ చేద్దాం. ఏమైతే చూద్దాం. np డాట్ వ్యూ ఆఫ్ బిఎన్చాను బిఎన్ చేసేసి తర్వాత నేను ఏం చేస్తానంటే ప్రింట్ ప్రింట్ ఆఫ్ బిఎన్చాను. అప్పుడు నాకేమైందో చూద్దాం. ఏమైంది? నేనేం చేస్తాను
చేస్తున్నాను అంటే వ్యూ అనేది క్రియేట్ చేస్తాను. 1 సెకండ్. ఓకే, ఇక్కడికి నేను ఏం చేస్తానంటే ఇది క్రియేట్ అయిపోయింది, ఇది రన్ చేశాను. అప్పుడు నాకేమైందంటే బి అనే వేరియబుల్లో ఒక వాల్యూ క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏ వాల్యూస్ని నేను క్రియేట్ చేద్దాం అనుకున్నాను సిలో కూడా. అప్పుడు నేను ఏం చేశాను, సి ఈక్వల్ టు డి డాట్ బికి సిమిలర్గా ఉండేది క్రియేట్ చేస్తున్నాను. అందుకని వ్యూ ఆఫ్ అని పెట్టేసేసి తర్వాత నేను ఏం చేస్తానంటే రన్ చేసి ఆ తర్వాత ఈ కిందకి వచ్చి నేను అంటే సిఎన్ ఇచ్చాను. అంటే ప్లేయర్ ఆన్ చేసి అప్పుడు చూసి నాకేమైందో ఇందాకేమన్నా ఒక యారేని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఏ వాల్యూస్ని 10, 20, 30, 40, 50 అనే వాల్యూస్తో ఒక 2 డైమెన్షనల్ యారే క్రియేట్ చేయాలనుకున్నాను. అలా క్రియేట్ చేయాలని నాకేమైంది అంటే ఇలా రాయడం ద్వారా నేను ఏం చేశానంటే క్రియేట్ చేశాను. అలానే అయ్యే వాల్యూస్ని కనుక మనం క్రియేట్ చేయాలంటే అప్పుడు నాకేమైందంటే 10, 20, 30, 40, 50 వాల్యూస్తో కనుక మనం క్రియేట్ చేయాలంటే అప్పుడు నాకేమైంది అంటే ఒక కాపీ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి క్రియేట్ చేశాను. అయ్యే వాల్యూస్తో మనం సి అనే ఒక వేరియబుల్లో కూడా క్రియేట్ చేయాలంటే అప్పుడు నేనేం చేశానంటే వ్యూ అనే ఒక కాన్సెప్ట్తో నేనేం చేశానంటే క్రియేట్ చేయడం ద్వారా నాకేమైందంటే సిమిలర్ వాల్యూస్ అనేవి నాకేమైనాయంటే రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఇప్పుడు నాకు ఇక్కడ రాసిన వాటన్నిటిలో డిఫరెన్స్ ఏదో తెలుసుకోవాలి అనుకున్నాను. అలా తెలుసుకోవాలని నేను ఏం చేశానంటే ఒక చిన్న స్టెప్ అనేది చేసేసాను అనమాట. ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఒక వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే చిన్న మార్పు అనేది చేశాను. ఏ మార్పు చేశానంటే మన దగ్గర ఏ అనే వేరియబుల్ ఉంది కదా, ఆ వేరియబుల్ లోపల నేనేం చేశానంటే మొట్టమొదటి లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ లోపల నేనేం చేశానంటే ఆ లైన్ లోపలికి నేనేం చేశానంటే ఒక వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని తీసేసి నేనేం చేద్దామంటే అప్డేట్ అనేది చేద్దాం అనుకున్నాను. ఎలా అంటే మీరు ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసారనుకో ఏ అనే వేరియబుల్లో ఉందా, ఏ అనే వేరియబుల్లో ఇక్కడ వాల్యూ ఎంత ఉంది, 20 అనేది ఉంది. ఆ 20 అనే వాల్యూ నేను ఏం చేస్తానంటే 200కి అప్డేట్ చేద్దాం అనుకున్నాను. అలా అప్డేట్ చేయాలి అంటే ఎలా చేస్తారో చూద్దాం యారే లోపల. అలా చేయాలి అంటే ఏం చేయాలి, వేరియబుల్ నేమ్ చెప్పేసి మనం ఏం చేయాలి తర్వాత పారాంథసిస్ పెట్టేసేసి ఆ పారాంథసిస్లో మనం తీసుకుంటే 2 డైమెన్షనల్ యారే కాబట్టి దాంట్లో ఎన్నో రోని మనం ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్నాము. ఫస్ట్ రోని ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ రోలో వాల్యూస్ అనేవి చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ రోని కంప్యూటర్ అనేది ఏ ఇండెక్స్గా రిప్రజెంట్ చేస్తుంది, 0 ఇండెక్స్గా రిప్రజెంట్ చేస్తుంది. ఇంకొక 0 ఇచ్చి స్క్వేర్ బ్రేసెస్ని క్లోజ్ చేసేసాను. తర్వాత అగైన్ స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని దాంట్లో ఏ వాల్యూని మారుద్దాం అనుకుంటుంది, 10 కాక 20 అనేది ఏ ఇండెక్స్లో ఉంది, 1లో ఉంది కాబట్టి 1 అని చేసి స్క్వేర్ బ్రేసెస్ని క్లోజ్ చేసేసాను. తర్వాత నేను ఏం చేశానంటే ఈజ్ ఈక్వల్ టు 200గా మారుకుంటున్నాను. అందుకని 200 ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ అని చేసేసాను. తర్వాత నేను ఏం చేశానంటే ఏని ఇచ్చేసేసి ప్లేయర్ అని చూద్దాం. అప్పుడు నాకేమైంది చూడండి, ఏమైంది 10, 200, 30, 40, 50, 60 అని వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే డి అనే వేరియబుల్లో కూడా వాల్యూస్ అంతా నేను చూద్దాం అనుకున్నాను. అనుకుని డిఎని ఇచ్చాను. నేను ఏం చేశాను ప్లేయర్ అని చేసి చూసాను. అప్పుడు నాకు ఎంత ఉన్నాయో చూడు, 10, 20, 30, 40, 50, 60 మాత్రమే ఉంది. ఏలో మాత్రమే మారిపోయింది. అలానే సి కూడా ఇచ్చి చూద్దాం ఏమైతే చూద్దాం. సిలో కూడా ఇచ్చి చూస్తే నాకేమైందంటే సిమిలర్. నేను ఏలో మాత్రమే నేనేం చేశానంటే వాల్యూని మారిస్తే ఆ ఏలో మాత్రమే చేంజెస్ జరిగింది. బిలో కానీ సిలో కానీ ఎలాంటి చేంజెస్ జరగలేదు అనమాట. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ నేను ఏం చేద్దామంటే డి అనే వేరియబుల్లో ఇచ్చి ఏమైతే చూద్దాం. అందుకోసం నేను ఏం చేశానంటే ఈ కమాండ్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని నేను ఏం చేశాను పేస్ట్ చేశాను. ఇప్పుడు దేంట్లో మారుద్దాం అనుకుంటున్నాను, బిలో మారుద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు ఏ తీసేసి బి అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశాను ఈ కమాండ్ని రన్ చేశాను. అప్పుడు నాకేమైతే ఎగ్జిక్యూట్ అయిన తర్వాత బి ఎంత ఉందో చూద్దాం అనుకున్నాను. కొంచెం ప్రింట్ బి అని ఇచ్చాను. ఇచ్చేసి ప్లేయర్ అని చేసి ఇస్తే నాకేమైనా చూడు 10, 200, 30 అనేది మారిపోయింది. అలా నేను ఇప్పుడు ఏం చేద్దామంటే సిలో కూడా వాల్యూ ఎంత ఉందో చూద్దాం అనుకున్నాను. సి అని కొట్టేసేసి ప్లేయర్ అని చేసి చూసాను. అప్పుడు చూస్తే నాకేమైందో చూడు, ఏమైంది సిలో వాల్యూ కూడా నాకేమైందంటే సిమిలర్గా చేంజ్ అయిపోయింది అనమాట. ఒక్క బిలో మాత్రమే మారిస్తే నాకు ఆ వాల్యూ ఏమైంది, సిలో కూడా దాని యొక్క రిఫ్లెక్షన్స్ అనేవి జరిగిపోయినాయి అనమాట. అంటే ఏకి బి అనేది కాపీ అనమాట, బి సి అనేది ఒక వ్యూ అనమాట. అయితే ఏలో చేంజ్ చేస్తే బీసీలో ఏం చేంజ్ జరగలేదు, బిలో చేంజ్ చేస్తే సిలో ఏమైంది అంటే చేంజెస్ జరిగిపోయినాయి అనమాట. చేంజెస్ జరిగిపోయినాయి.
అదే సిలో చేంజెస్ చేశాను బిలో జరుగుతాయో లేదని చూద్దాం. అందుకోసం నేను ఏం చేశానంటే సి దగ్గరికి వెళ్ళేసేసి అంటే వ్యూ అంటే ఇదే దాని మీనింగ్. అంటే వ్యూ అంటే ఏంటంటే ఏదైనా ఏదైనా ఒక ఏదైనా ఒక యారేకి ఒక వ్యూ అనేది కనుక క్రియేట్ చేసామనుకో, యారే లోపల ఏదైనా ఒక వాల్యూని కనుక మనం చేంజ్ చేసేసామనుకో, ఆటోమేటిక్గా దాని రిఫ్లెక్షన్స్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే ఆటోమేటిక్గా వ్యూలో కూడా చేంజ్ అవుతాయి అని చెప్పడాన్ని ఏమని పిలుస్తారంటే వ్యూ అనే ఒక కాన్సెప్ట్ ఏం చేస్తారంటే అచీవ్ చేయడం అనేది చేస్తారు. దీంట్లో ఎవరికైనా డౌట్ ఉండదు. ఎనీబడి హ్యావ్ ఎనీబడి హ్యావ్ అర్థమైనట్టేనా? ఏమన్నా కన్ఫ్యూజ్ ఉందా? ఓకేనా? ఓకేనా? ఓకే. అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అలానే మనం ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్ని కూడా నేర్చుకుందాం. ఓకే. అంటే వ్యూ అనే కాన్సెప్ట్ మనకు అర్థమైంది. మళ్ళీ టుమారో సెషన్లో ఏం చేస్తామంటే మీ అందరి కోసం మరొకసారి రిపీట్ అనేది చేస్తాను. ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందంటే దాంట్లో బోల్డ్ టెక్నిక్స్ కూడా మీకు ఏమవుతుందంటే ఈజీగా అర్థమవుతూ ఉంటాయండి. ఓకే. ఓకే. అలానే నేను ఇప్పుడు ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్ గురించి సార్ట్ సార్ట్ అనే మరొక కాన్సెప్ట్ని గురించి కూడా మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్లో నేర్చుకోవడం అనేది చేశారు. ఓకేనా? ఓకే. ఆ సార్ట్ అంటే ఏంటనేది ఒకసారి చూద్దాం. సార్ట్ అంటే ఏంటంటే మీ అందరికీ తెలుసు కదా, సార్టింగ్ 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 అంటారు కదా వస్తుందా. వాటిలో ఏంటంటే సార్ట్ సార్ట్ అంటే ఏంటి, సార్ట్ అంటే ఏంటి, సార్టింగ్ అంటారు. సార్ట్ అంటే ఏంటి, అరేంజ్ చేయడం. నా దగ్గర ఏంటంటే కొన్ని నెంబర్స్ ఏమున్నాయంటే 10, తర్వాత 30, తర్వాత నాకు 20, తర్వాత నాకు ఒక 40, తర్వాత ఏమున్నాయంటే 60, తర్వాత 50 అని ఉంది. ఇలా నాకు కొన్ని వాల్యూస్ ఉన్నాయి. మనం 50 పెట్టుకున్నాం, 50 అని ఉంది. ఇలా నాకు వాల్యూస్ ఉన్నాయి. ఈ వాల్యూస్ని నేను ఏం చేద్దాం స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. స్టార్ట్ చేయడం ఎలా, స్టార్ట్ చేయడం అంటే ఏంటి దీని మీనింగ్, సార్ట్ చేయడం అంటే దీని మీనింగ్ సార్ట్ చేయడం అంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ వాల్యూస్ అన్నిటిని కూడా నేను ఏం చేస్తానంటే ఒక ఆర్డర్లో పెట్టుకోవడాన్ని ఏమంటారంటే సార్టింగ్ అని పిలుస్తారు. అంటే మనం ఏదైనా మనం ఒక యారే కనుక తీసుకుంటే ఆ యారే లోపల ఏవైతే నంబర్స్ ఉన్నాయో ఆ నంబర్స్ అన్నిటిని కూడా ఒక సిరీస్ సీక్వెన్స్లో అన్నమాట ఒక ఆర్డర్లో కనుక ఆర్గనైజ్ చేసి కనుక పెట్టుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే సార్ట్ సార్ట్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తామన్నమాట. ఇప్పుడు మనం కూడా ఏం చేద్దామంటే ఒక యారేని క్రియేట్ చేసుకొని ఆ యారేలోకి ఏం చేద్దామంటే కొన్ని వాల్యూస్ తీసుకున్నాం. అవన్నీ కూడా ఎలా తీసుకున్నాం అంటే ర్యాండమ్గా తీసుకొని వాటిని సార్ట్ కనుక చేసేసాం, సార్ట్ అనే ఆపరేషన్ చేసామనుకో అవన్నీ కూడా ఆర్డర్లోకి వస్తాయి అని చెప్పామన్నమాట. ఆర్డర్లోకి ఎలా వస్తాయి అనే టెక్నిక్ గురించి మనం ఏం చేద్దామంటే ఒకసారి ఫోర్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసి ఒకసారి మనం ఏం చేద్దామంటే ప్లే అరౌండ్ చేసేసి ఒకసారి వచ్చేద్దాం. ఓకేనా? ఓకే. దట్స్ వై మనం ఏం చేద్దామంటే ఎత్తుపోతూ ఆ ఫోర్ ప్లే గ్రౌండ్ ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక యారే క్రియేట్ చేస్తున్నాను. ఒక యారేని కనుక క్రియేట్ చేయాలనుకో ఎలా క్రియేట్ చేస్తాం ఎన్టీ డాట్ ఏం చేస్తాను యారే ఆఫ్ అని పెట్టేసేసి యారే ఆఫ్ అని పెట్టి తర్వాత దాంట్లో స్క్వేర్ బ్రేస్ తీసుకుందాం. ఫస్ట్ ఏ నెంబర్ తీసుకుందాం 10 తీసుకుందాం, తర్వాత ఏం చేద్దాం 50 తీసుకుందాం, తర్వాత ఏం చేద్దాం 20 తీసుకుందాం, తర్వాత ఏం చేద్దాం 40 అని పెడదాం, తర్వాత ఏం తీసుకుందాం 30 అని తీసుకుందాం. స్క్వేర్ బ్రేస్ని క్లోజ్ చేద్దాం, పారాంథసిస్ని కూడా క్లోజ్ చేసేద్దాం. ఓకే. తర్వాత నేను ఏం చేద్దామంటే ఈ వాల్యూని నేను ఏం చేద్దామంటే యారేని ఎక్స్పెక్ట్ చేస్తాను. తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ యారే లోపల గోల్డెన్ వాల్యూస్ క్రియేట్ అయినాయి కదా, ఈ వాల్యూస్ అనేవి కూడా ఎలా ఉన్నాయి చూడు, ఎలా ఉన్నాయి ర్యాండమ్గా ఉన్నాయి. కాబట్టి ఒకసారి చూడండి ప్రింట్ ఆఫ్ ఏనిచ్చిన ప్రింట్ ఆఫ్ ఏనిచ్చినప్పుడు ఆ వాల్యూస్ అన్ని చూడు ఎలా ఉన్నాయో 10, 50, 20, 40, 30గా అరేంజ్ అయ్యాయి అన్నమాట. నేనేం చేద్దామంటే వీటన్నిటిని ఒక ఆర్డర్లో అరేంజ్ చేద్దాం అనుకున్నాను. అలా అరేంజ్ చేయాలి అంటే ఏం చేస్తామని చెప్పుకున్నాను నేను అవసరం కాదు. ఏం చేస్తామని చెప్పుకున్నాము సార్ట్ చేస్తాము. సార్ట్ చేయాలంటే ఎలా చేస్తారో చూద్దాం. ఎంపీ అని రాసి స్మాల్ దీని అని రాసేసి డాట్ పెట్టి సార్ట్ హాఫ్ అని పెట్టేసి ఏని ఇచ్చాను. ఏం చేసి తర్వాత నేను ఏం చేశానంటే పని చేసేసాను. అప్పుడు నాకు ఏమైనా యూట్యూబ్ వెంటనే నేను ఇందాక రాసిన ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ని ఇందాక నాకు ఎలా ఉన్నాయి 10, 50, 20, 40, 30 ఉన్నాయి. కాబట్టి ఒకసారి చూద్దాం
ఏలో వాల్యూస్ ఏమున్నాయి చూడు, ఏలో వాల్యూస్ ఎలా ఉన్నాయి, 10, 50, 20, 40, 30గా ఉన్నాయి. ఇక్కడ చూడు సార్ట్ చేయగలని ఎలా వచ్చినాయి చూడు, ఇవన్నీ ఎలా వచ్చినాయి, ఒక ఆర్డర్లో రావడానికి జరిగింది. అంటే ఏదైనా ఒక యారే కనుక క్రియేట్ చేస్తే ఆ యారే లోపల మనం క్రియేట్ చేసిన వాల్యూస్ అన్నిటిని కూడా ఒక ఆర్డర్లో కనుక మనం తీసుకురావాలంటే మనం ఏం చేస్తామంటే సార్ట్ ఆఫ్ అనే ఆపరేషన్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తారన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎవరికైనా సరే డౌట్ ఉందా? లేదు కదా. మనం ఏం చేద్దాం, దీంట్లోనే మిగతా టెక్నిక్స్ ఏదైతే ఉన్నాయో ఆ టెక్నిక్స్ అన్ని గురించి మనం ఏం చేద్దాం టుమారో సెషన్లో డిస్కస్ చేద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.